చెప్పు. ఆడవాడు చిల్లర కాదు. అమర్దీప్ ఇప్పుడు అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా. అమర్దీప్ గెలవాలి. గెలొస్తాడు, గెలిచి వస్తాడు బయటికి. అమర్దీప్ గెలవకుంటే రచ్చ అవుతుంది. అమర్దీప్ గెలొస్తే తుపాకీలు తెచ్చినాం, ఆల్రెడీ పెట్టినాం. రచ్చ లేపడానికి వచ్చినాము. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవ్వరు పల్లె ప్రశాంత్ ఫ్యాన్ ఉన్నా సరే అతను కూడా బాగా ఆడుతుండు. కానీ అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ సక్సెస్ చూడడానికి ఇంత దూరం వచ్చిన. అమర్దీప్ గెలవాలి. నేను చూడాలి. పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చిండు. ఆగ్రత అంతా పల్లవి ప్రశాంత్కి అభిమాని నేను నిజం చెప్పాలంటే. చూస్తున్నా గేమింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈ అమర్దీప్ ఏంటంటే ఒక చూసి ఏడుస్తూ ఉంటాడు తప్ప గేమ్ ఆడాడు. అన్న అమర్దీప్ గెలవాలి. అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్ అన్న. అతని హెయిర్ స్టైల్కు, అతని డ్రెస్సింగ్ స్టైల్కు అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్. అమర్దీప్ గెలవాలి. గెలొస్తాడు. అమర్దీప్ గెలిచి వస్తాడు. అమర్దీప్ గెలొస్తాడు. ఈరోజు రాజు పెట్టుకోండి అందరూ. అమర్దీప్ గెలొస్తాడు. అందరు ఒక సైడ్, నేను ఒక సైడ్. అమర్దీప్ గెలొస్తాడు. జై అమర్దీప్. అమర్దీప్ గెలొస్తాడు. అమర్దీప్ గెలొస్తాడు. ఎవ్వరు ఎంత అమర్దీప్ గెలొస్తాడు. ఎవ్వరు ఎంత ఇప్పుడు ఒక కామన్ మ్యాను మళ్ళాగా ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఈ రోజున కప్పుతో అయితే బయటకు వస్తున్నాడు భయ్య. నిజంగా ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో మాటలు పడ్డాడు. అయినా సరే ఒక సింహంలాగా ఈ రోజున కాలర్ ఎగరేసుకొని కప్పు తీసుకొని బయటకు వస్తున్నాడు. ఎందుకంటే ఇంకోటి చెప్తా భయ్య, ఒక కామన్ మ్యాన్ నిజంగా అంత సక్సెస్ నిజంగా ఎవ్వరూ చేయలేరు భయ్య. ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తూ ఉన్నారు, సెలబ్రిటీలు పోతూ ఉన్నారు. కానీ ఒక కామన్ మ్యాన్ కప్పు తీసుకొని వస్తున్నాడంటే అందులో మహేష్ బాబు గారు చేద్దామంటే అది మామూలు విషయం కాదు భయ్య. అది